సో వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. సో మైసెల్ఫ్ సాయి కుమార్. ఈ వీడియోలో చాలా పెద్ద గుడ్ న్యూస్ మాట్లాడుతున్నాం మనం. ఏంటంటే అఫీషియల్ నోటీస్ వాస్ కమింగ్ ఫ్రమ్ ద ఎన్ఎంసీ రిగార్డింగ్ ద ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేవి. మన హోల్ ఇండియాలో ఎన్ని మెడికల్ సీట్స్ ఉన్నాయి, ఎక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఇంక్రీజ్ అయింది. సో సీట్ మ్యాట్రిక్స్ అని వాళ్ళు వదిలారనమాట. అండ్ ఆల్రెడీ వాళ్ళు ఓఎంఆర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ నీడ్ టు క్లియర్ అబౌట్ ద ఓఎంఆర్ షీట్స్ దోస్ హూ హ్యావ్ బీన్ డౌన్లోడెడ్. నేను అది రాగానే వీడియో చేయాలని అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ నాకు టైం దొరకకుండా చేయకపోవడం జరిగింది. సో మీరు ఓఎంఆర్ రిలీజ్ అయినప్పుడు ఒక 2 things చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఏంటంటే ఒకటేమో అఫీషియల్ వస్తుంది, ఇంకోటేమో రికార్డెడ్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. అఫీషియల్ అంటే ఏం లేదు, మీరు ఏదైతే ఎగ్జామ్ హాల్లో ఆన్ యువర్ రీనీట్ 2026 మీరు రీనీట్ 2026 రాసినప్పుడు ఎగ్జామ్ హాల్తో ఏదైతే బబుల్ చేశారో అది యువర్ అఫీషియల్, యువర్ రియల్ ఓఎంఆర్, మీ ఓఎంఆర్ అనమాట. మీరు బబుల్ చేసిన ఓఎంఆర్. సో ఏ ఓఎంఆర్ని చూడాలి సార్? సో మీరు ఈ బబుల్ చేసిన అఫీషియల్ని చూడాలా, లేకపోతే రికార్డెడ్ రెస్పాన్స్ని చూడాలంటే ఈ అఫీషియల్ని మీరు చూడకూడదు. యూ డోంట్ డౌన్లోడ్ దిస్ వన్, యూ నీడ్ టు డౌన్లోడ్ ద రికార్డెడ్ రెస్పాన్స్. ఈ రికార్డెడ్ రెస్పాన్స్ అంటే ఏంటంటే మీరు ఇది చేసిన కింద మీకు రికార్డెడ్ రెస్పాన్స్ ఒక సపరేట్ ఇంకోటి వస్తుంది అనమాట. ఇది ఎందుకు చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇట్లా మీ ఓఎంఆర్ ఉందనుకోండి. ఓఎంఆర్లో మీకు ఏముంటుంది, 1 2 3 4 అని దేర్ ఇస్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత నార్మల్గా మనకి ఏముంటుంది ఇక్కడ, లైక్ దిస్ వీ హ్యావ్ బబుల్స్. ఇట్లా బబుల్స్ ఉన్నాయి అనుకోండి. సో మనకి ఇట్లా 4 బబుల్స్ ఉంటాయి కదా. సో నేనేం చేసినంటే ఫస్ట్ ఆప్షన్కి ఒక సెకండ్ బబుల్ పెట్టాను అనుకోండి, ఇది కరెక్ట్గా వచ్చింది, నాకు కరెక్ట్గా వచ్చింది. థర్డ్ ఆప్షన్లో నేను ఏంటంటే ఫస్ట్ బబుల్ పెట్టాను, కొంచెం బయటికి వెళ్ళిపోయింది, ఇట్లా లైక్ ఇట్ హ్యాస్ బీన్ గాన్ అవుట్. సో మీ అఫీషియల్ దాంట్లో ఏంటంటే ఈ బయట ఉన్నది కూడా ఉంటుంది, కానీ మీ రికార్డెడ్ రెస్పాన్స్ అయితే ఉంటుందో దీంట్లో బయట ఉండేది వాళ్ళు కన్సిడర్ చేయకుండా, మీకు ఇది కన్సిడర్ చేయకుండా ఇస్తారు అనమాట. వాళ్ళు థర్డ్ వన్ కన్సిడర్ చేయరు. ఇప్పుడు మీకు ఎట్లా వస్తుందంటే దీని ప్రకారంగా అకార్డింగ్ టు అఫీషియల్ ప్రకారంగా ఈ ఫస్ట్ది కన్సిడర్ అవుతుంది, థర్డ్ది కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏమనుకుంటారు, ఫస్ట్ ఓన్లీ సెకండ్ ఆప్షన్ అనుకోండి, ఇక్కడ 4 మార్క్స్ ఆడైతే, థర్డ్ది ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ 4 మార్క్స్ ఆడైతే, ఇప్పుడు మీ ప్రకారం 8 మార్క్స్ అనుకుంటాడు, యూ గాట్ 8 మార్క్స్. బట్ అకార్డింగ్ టు ద రెస్పాన్స్ రికార్డెడ్ దీని ప్రకారం ఇది మాత్రమే కరెక్ట్, ఎందుకంటే ఇది మాత్రమే కరెక్ట్గా బబుల్ చేశారు. సో ఇక్కడ 4 మార్క్స్ ఎలా అవుతుంది, ఇక్కడ బబుల్ అనేది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ వాళ్ళు -1 చేసేస్తారు, ఆ 4 మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు. బట్ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ అఫీషియల్ ఏదైతే వాళ్ళు రీనీ 2026 ఎగ్జామ్ హాల్లో రికార్డ్ అంటే బబుల్ చేసిన పేపర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఓఎంఆర్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని కంపేర్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ డోంట్ సీ దిస్. మీ యొక్క రికార్డెడ్ రెస్పాన్స్ చూడండి, అది మాత్రమే కరెక్ట్. దాని ద్వారా మీకు అక్యురేట్ స్కోర్ తెలుస్తుంది. సో దట్ యూ కెన్ క్యాలిక్యులేట్ ఇట్. మీకు లాస్ట్కి రిజల్ట్స్ రోజున కూడా మీకు ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాకేంటి ఇట్లా డిఫ్లెక్షన్ ఉంది, నా మార్క్స్ నేను క్యాలిక్యులేట్ చేసే ఒక మార్క్స్ వచ్చింది, ఇక్కడ ఒక మార్క్స్ ఉందంటే ఇదే చేంజ్ అనమాట. యూ గైస్ డూ దిస్ వాట్ ఎవర్ యూ బబుల్ ఇన్ యువర్ ఎగ్జామ్ హాల్, బట్ అది చేయకూడదు, ఈ రికార్డెడ్ రెస్పాన్స్ చేయాలి. వన్స్ ఐ యామ్ సేయింగ్ టు ద స్టూడెంట్స్, ప్లీజ్ డౌన్లోడ్ దిస్ బోత్ థింగ్స్ అండ్ కంపేర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీ స్కోర్ని డిటర్మైన్ చేస్తుంది. గాట్ ఇట్. సో మరి ఈ వీడియో దేని గురించి అంటే, మనం చేసేది అఫీషియల్ డీట్ ఏదైతే 14/7/2026 వచ్చిందో ఎన్ఎంసీ నుంచి. యాక్చువల్గా నేను నిన్ననే వీడియో చేయాలనుకున్నాను, బట్ ఐ ఆల్రెడీ సెడ్ యూ, నా లాస్ట్ వీడియోలో మీరు చూస్తే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను మీకు. దాంట్లో తెలంగాణలో సీట్ మ్యాట్రిక్స్ పెరగబోతుంది, ఇంకొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్ మ్యాట్రిక్స్ పెరగబోతుంది, ఏ కాలేజ్లో పెరుగుతుంది కూడా నేను చెప్పడం జరిగింది. బట్ మనం ఏదైతే ప్రిడిక్ట్ చేసామో దానికంటే ఇంకా ఎక్కువ పెరగడం జరిగింది. నేను ఏమన్నానంటే మనకు 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెలంగాణలో ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఒక రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ అవుతుందని మీకు చెప్పడం జరిగింది. బట్ నౌ వీ గాట్ మోర్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అబౌట్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్ తెలంగాణ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎక్కడ ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఇది కట్ ఆఫ్ని ఎట్లా వేరియేషన్ చెప్తుంది. నేను ఆల్రెడీ కట్ ఆఫ్ చేశాను, తెలంగాణ కట్ ఆఫ్ ప్రతి కేటగిరీ వైజ్ చేశాను, ఆంధ్రప్రదేశ్ ప్రతి కేటగిరీ వైజ్ ఎస్యూ రీజన్ యూ రీజన్ చేశాను. బట్ అది ఇప్పుడు చేంజ్ అవబోతుంది, ఎందుకంటే ఇన్ని సీట్స్ పెరిగిన తర్వాత తెలంగాణలో 810 సీట్స్ పెరిగాయి, 710 సీట్లు 810 సీట్స్ పెరిగాయి, ఆంధ్రప్రదేశ్లో 375 సీట్స్ పెరిగాయి. వి నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ ఆఫ్ సీట్స్ విల్ ఇంక్రీజెస్, వి ఎక్స్పెక్టెడ్, బట్ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాని ప్రకారంగా ఇప్పుడు ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది వేరియేషన్ అవ్వబోతుంది. ఆ కట్ ఆఫ్ ఎంత వేరియేషన్ అవుతుందో కూడా ఈ వీడియోలో నేను ఎండ్లో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ యు విల్ గెట్ వన్ క్యాలిక్యులేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఇంక్రీజ్ అయ్యో చూద్దాం. నేను ఇట్లా హైలైట్ చేశానంటే, సి ఇఫ్ ఐ హైలైటెడ్ విత్ ఎల్లో కలర్, ఇట్లా ఎల్లో కలర్తో హైలైట్ చేశాను అనుకోండి, ఎల్లో కలర్తో హైలైట్ చేశాను. ఇంకోటి ఏమో నేను బ్లూ కలర్తో హైలైట్ చేశాను అనమాట. బ్లూ కలర్, ఎల్లో కలర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ సిగ్నిఫైస్ యువర్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ది చూసుకోండి, ఇదేమో తెలంగాణది, దిస్ ఈజ్ యువర్ తెలంగాణ, రైట్. నౌ లెట్ వి గో. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏసీఆర్ఎస్ మెడికల్ కాలేజ్లో మనకు గవర్నమెంట్ వాట యాక్చువల్గా దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 175 సీట్స్ ఉన్నాయండి. ఇక్కడ 25 సీట్స్ అనేవి పెరగడం జరిగింది. సో రైట్ ఓవర్ హియర్ ఐఎమ్ రైటింగ్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే తెలంగాణ పెడుతున్నాను, ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ పెడుతున్నాను. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 25 సీట్స్ పెరిగాయి అనమాట. సో నెక్స్ట్ ఓకే, ఇది అవసరమే లేదండి, ఎందుకంటే లాస్ట్లో మీకు చెప్తాను, ఎందుకంటే లాస్ట్లో కూడా ఒక మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, యూ నీడ్ టు నో దట్ ఎక్కడ ఇంక్రీజ్ అయ్యాయి, ఎక్కడ డిగ్రీస్ అయ్యాయని తెలవడానికి చెప్తున్నాను మీకు జస్ట్. సో ఆంధ్రప్రదేశ్ ఒక మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 75 సీట్స్ నుంచి 25 సీట్స్ అని వాళ్ళు పెంచుకున్నారు. సో టోటల్ ఇప్పుడు 200 సీట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే భాస్కర మెడికల్ కాలేజ్, ఈ భాస్కర్ మెడికల్ కాలేజ్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండి. సో యాక్చువల్గా దీంట్లో 150 సీట్స్ ఉండేవి, ఇప్పుడు ఏమైందంటే ఒక 50 సీట్స్ అవి పెరగడం జరిగింది, 50 ప్లస్ హస్ బీన్ యాడెడ్. సో టోటల్ ఇప్పుడు ఇక్కడ 200 మెడికల్ సీట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ భాస్కర మెడికల్ కాలేజ్ గుడ్ మెడికల్ కాలేజ్ తెలంగాణ వాళ్ళకు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నేను హైలైట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనమాట. సో ఇది వచ్చేసి కడపలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. యాక్చువల్గా దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 175 సీట్స్ ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళు 75 సీట్స్ని అపీల్ చేసుకున్నారు, ఆ 75 సీట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. టోటల్ నౌ దేర్ ఇట్ ఈస్ 250 సీట్స్ అని అక్కడ ఉండడం జరిగింది ఇన్ ఆంధ్రప్రదేశ్. అగైన్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది, వాళ్ళ దాంట్లో 175 సీట్స్ ఉన్నాయండి, 25 సీట్స్ అనేవి పెరగబోతున్నాయని ఆల్రెడీ నేను చెప్పాను. సో అట్లనే జరిగింది అనమాట. ఇంకో తెలంగాణ నిజామాబాద్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది, నిజామాబాద్లో ఆల్రెడీ 120 సీట్స్ ఉన్నాయి, వాళ్ళు 30 అపీల్ చేసుకున్నారు, ఇప్పుడు 30 పెరిగాయి అనమాట. సో టోటల్ 150 సీట్స్ హ్యాస్ బిన్ బికమ్. నెక్స్ట్ నేను బెటర్ నేను దీంతో రాస్తాను, సో దట్ మీరు
మీరు ఒకసారి వీడియో మొత్తం ఎండ్ తర్వాత చూసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది కొత్తగా రెక్యూర్ అయిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ప్లీజ్ దిస్ ఈస్ అ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 seats of capacity. 50 seats of capacity నేను చెప్పాను, కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా రాబోతున్నాయి. ఇన్ పిడుగుర్లా ఇస్ మెడికల్ కాలేజ్ హస్ బీన్ కేమ్, సో విత్ 50 seats capacity అనమాట. ఇంకోటి ఏమో తెలంగాణలో ఇంకో మెడికల్ కాలేజ్ సిద్దిపేట మెడికల్ కాలేజ్. యాక్చువల్గా సిద్దిపేట మెడికల్ కాలేజ్ 175 seats ఆల్రెడీ ఉన్నాయండి. వాళ్ళు ఏం చేసినట్టు ఒక 25 seats అని పెంచుకున్నారు. నౌ దే బికమ్ టోటల్ 200 seats అని వాళ్ళంతా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏంటంటే ఇంకో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఇక్కడ కూడా 175 seats ఉండడం జరిగింది. వాళ్ళు ఎంత ఇంక్రీజ్ చేసుకున్నారంటే ఒక 75 seats వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. టోటల్ ఇప్పుడు 250 seats అని వాళ్ళ దాంట్లో ఉన్నాయన్నమాట. ఇంకోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనమాట, దట్ ఈస్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో. యాక్చువల్గా వీళ్ళ దగ్గర 150 seats ఉన్నాయి, వాళ్ళకి 50 seats అని వాళ్ళు అపీల్ పెట్టుకున్నారు. ఎన్ఎంసీ హస్ బీన్ అప్రూవ్డ్, టోటల్ 200 seats అనమాట. సో ఇక్కడ ఒకటి. ఇంకోటి మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంకో మెడికల్ కాలేజ్ వచ్చి కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ ఫౌండేషన్స్ అమలాపురం. ఇది కూడా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. యాక్చువల్గా 200 ఉండే, వాళ్ళు 50 అపీల్ చేస్తున్నారు, టోటల్ బికమ్ 250 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణలో మహేశ్వర్ మెడికల్ కాలేజ్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనమాట. సో యాక్చువల్గా దీంట్లో 150 seats ఉన్నాయి, వాళ్ళు 100 seats వాళ్ళు అపీల్ చేసుకోవడం జరిగింది. టోటల్ ఇప్పుడు 250 seats ఉన్నాయి. ఇట్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే వరుసగా 3 తెలంగాణ మెడికల్ కాలేజెస్ ఉన్నాయండి, 3 ఇంక్రీజ్ అయినాయి. ఇవి 3 కూడా మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మీకు తెలుసు మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉంది అండ్ కోయడ్ ఉంది, దీంట్లో 50 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. టోటల్ 100 అయింది మల్లారెడ్డిలో. ఇంకోటి మమతా అకాడమీ, దీంట్లో 50 ఇంక్రీజ్ అయింది. చాలా మంచి కాలేజ్ మమతా అకాడమీ, ఇట్స్ గుడ్ కాలేజ్. దీంట్లో 50 యాడ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ తెలంగాణ వచ్చేసి మీకు ఎన్ఎంఆర్ మెడికల్ కాలేజ్లో కూడా ఒక 150 seats వాళ్ళకి యాక్చువల్గా ఉండేది, వాళ్ళు 100 seats పెంచుకోవడం జరిగింది. టోటల్ 250 seats ఇక్కడ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణలో ఇంకో కొత్త మెడికల్ కాలేజ్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే చూడలేదో గుడ్ న్యూస్ అని ఒక వీడియో చేశాను, దాంట్లో కూడా నేను చెప్పడం జరిగింది. రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒక కొత్త మెడికల్ కాలేజ్ రాబోతుంది, ప్రీమియర్లీ ఫర్ గర్ల్స్ ఓన్లీ, విత్ కెపాసిటీ ఆఫ్ 150 రాబోతుంది అనమాట. 150 కెపాసిటీ. సో ఇది ఒక కొత్త మెడికల్ కాలేజ్ రాబోతుంది. ఇంకోటి ఏమో రిమ్స్లో, నేను చెప్పాను ఆల్రెడీ రిమ్స్లో ఆదిలాబాద్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని. యాక్చువల్ వాళ్ళ దగ్గర 120 seats ఉంటే వాళ్ళు 30 పెంచుకోవడం జరిగింది. టోటల్ 150 seats అయ్యాయి అనమాట. సో ఇంకోటి మా ఆంధ్రప్రదేశ్ ఇంకో కొత్త మెడికల్ కాలేజ్ వచ్చేసింది. నేను ఆల్రెడీ చెప్పాను ఆర్వీఎస్ చిత్తూరు రాబోతుందండి అని చెప్పాను. ఇట్ హ్యాస్ బీన్ కీమ్. సో ఇది ఒక ప్రైవేట్ అనమాట, 50 seats రాబోతుంది ఈ మెడికల్ కాలేజ్. ఇంకోటి తెలంగాణలో ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, దీంట్లో కూడా ప్రైవేట్, ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్. 150 ఉండేది, వాళ్ళు 50 అపీల్ చేసుకోవడం జరిగింది. 200 degrees అయ్యాయి అనమాట. ఇంకోటి తెలంగాణలో మనకు శ్రద్ధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట, దీంట్లో కూడా ఒక 150 seats ఉన్నాయండి. ఒక 100 వాళ్ళు దే హావ్ బీన్ అపీల్డ్, సో ఎన్ఎంసీ హాస్ బీన్ అప్రూవ్డ్. ఇప్పుడు టోటల్ 250 seats ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకోటి వచ్చేసి మనకు ఎస్ అంతే అనమాట, ఇవన్నమాట ఇంక్రీజ్ అయిన కాలేజెస్. ఒక్కసారి మీరు చూసుకోండి. ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు ఎన్ఎంసీలో ఇఫ్ యు గో ఎన్ఎంసీ వెబ్సైట్ మీకు అనిపిస్తుంది అనమాట, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఏ కాలేజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, తెలంగాణలో ఎక్కడ ఇంక్రీజ్ అయ్యాయి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ వాస్ దేర్ ఇన్ ద ఎన్ఎంసీ. ఆర్ ఎల్స్ యు వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ, మీకు ఎక్కడ ఇంక్రీజ్ అయ్యారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం హోల్గా ఎంత ఇంక్రీజ్ అయింది, టోటల్గా ఎంత ఇంక్రీజ్ అయింది చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ ఇది గవర్నమెంట్ అండి, దిస్ ఇస్ గవర్నమెంట్ ఐమ్ టాకింగ్, ఇది ప్రైవేట్ అనమాట. మనం సపరేట్ మాట్లాడదాం. సో లెట్ మీ టెల్ యూ. సో వెయిట్, ఇది గవర్నమెంట్, వీఆర్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్లో ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? టోటల్ 19 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 19 మెడికల్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 3290 seats అని ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయి? 3290 seats ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్ని సీట్స్ అని ఇంక్రీజ్ అయ్యాయి అంటే టోటల్గా ఒక 225 seats అనేవి గవర్నమెంట్ సీట్స్ అని ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్. అది కూడా గవర్నమెంట్ సీట్స్ అనేవి 225 అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్. నేను మరీ చెప్తున్నాను, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. 225 న్యూ మెడికల్ సీట్స్ వచ్చాయి, ఎంబీబీఎస్ సీట్స్, అవి కూడా గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్. సో ఇంకా 225 మెంబర్స్కి న్యూగా సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, వాళ్ళు డాక్టర్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది కట్ ఆఫ్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా కట్ ఆఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు టోటల్ ఏంటంటే 3515 అయ్యాయి అనమాట. 3515 ఇక్కడ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ డీటెయిల్. సో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ టోటల్ 21 ఉన్నాయి, దాంట్లో సీట్స్ ఉంటే 3800 seats ఉన్నాయన్నమాట. సో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయంటే ఒక 150 seats అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఒక కొత్త మెడికల్ కాలేజ్ అనేది రావడం జరిగింది. మీకు చెప్పాను నేను ఆల్రెడీ ఏ మెడికల్ కాలేజ్ వచ్చిందో కూడా. సారీ, ఇది మన దాంట్లో కాదు, ఇది మన దాంట్లో కన్సిడరేషన్ కాదు, ఇది మన దాంట్లో కాదు. వెయిట్. సో ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నేను. సో ఇప్పుడు టోటల్గా ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సార్, ఇదంతా వద్దు, మాకు టోటల్ ఎన్ని అంటే టోటల్ 375 seats అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో 225 అంది గవర్నమెంట్ అండి. ఇంకోటేమో మనకు ఒక 100 seats అనేవి ఎక్కడ ఇంక్రీజ్ అయ్యాయంటే 100 కాదు, ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం చెప్పారు. ఒక 150 seats అనేవి మనకు ప్రైవేట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకు ఒక 375 seats అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఒక 375 seats ఇంక్రీజ్ అయ్యాయి. ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్, ఇట్స్ బిగ్ నెంబర్. సో ఇది ఖచ్చితంగా కట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దాంట్లో చాలా పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఒక 225 seats అనేవి కంప్లీట్గా గవర్నమెంట్ అవ్వడం, ఏ క్యాట్ సీట్స్ అవ్వడం, అది కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట. సో ఇది కట్ ఆఫ్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో నేను తెలంగాణ కాలేజెస్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యే దాని తర్వాత చెప్తాను, నేను వీడియో ఎండ్లో చెప్తాను. ఒక్కసారి చూడండి, ప్రతి కేటగిరీ వైస్ చెప్తాను నేను మళ్ళీ ఈ వీడియో ఎండ్లో కూడా. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ అప్ టు ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆన్ ద బెల్ ఐకాన్. అలాంటప్పుడే మాకు ఇంకా వీడియోస్ అనే మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఎన్ని గవర్నమెంట్ సీట్స్ అంటే 110 ఇంక్రీజ్ అయ్యండి తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను. సో ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో తెలంగాణ వాళ్ళు ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి అంటే గవర్నమెంట్ వచ్చేసి ఒక 110 seats అయ్యాయి. నేను చెప్పాను ఎక్కడ అంటే ఒకటి మహబూబ్ నగర్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో అండ్ సిద్దిపేటలో, ఈ 3లో ఇంక్రీజ్ అయ్యాయని మీకు చెప్పాను. ప్రైవేట్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఇది అసలు ఎంత పెద్ద బిగ్ నెంబర్ అంటే 710 seats అని పెరగడం జరిగింది. ఇక్కడ ప్రైవేట్లో, ఇది గవర్నమెంట్ అండి, ఇది ప్రైవేట్. సో టోటల్ ఇట్ గోన్ టు బి హౌ మచ్ 810 seats. అసలు ఇది ఎంత పెద్ద బిగ్ నెంబర్ అంటే మన అసలు నేను ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్ ఆఫ్ ఇంక్రీజెస్. నేను అనుకున్నాను ఆల్రెడీ మన వీడియోలో చెప్పింది ఏంటంటే ఒక 100 ఏమో గవర్నమెంట్ ఇంక్రీజ్ అయితే కొత్త మెడికల్ కాలేజ్ వస్తుంది, అదొకటి చెప్పాను. ఇంకోటి ప్రైవేట్ వీ హావ్ టాట్ లైక్ ఒక 250 to 350 seats ఇంక్రీజ్ అయితే చెప్పాను. బట్ 810తో మనకు ఎన్ఎంసీ షాక్ ఇచ్చింది. సో సచ్ ఏ గ్రేట్ ఇంక్రీజ్ అనమాట, డైరెక్ట్ 810. ఇక్కడేమో మనకు ఒక 375 seats ఉండడం జరిగింది, 375. సో లైక్ దట్ ఇది కట్ ఆఫ్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇప్పుడు మాట్లాడదాం మనం.
ఫర్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే నేను చెప్పానో ఆల్రెడీ ఐ హావ్ బీన్ మెన్షన్డ్, మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఒక్కసారి నేను చిన్న రికాప్ చేస్తాను చూడండి. సో ఇన్ని సీట్స్ ఇంక్రీజ్ అయినాయి కదా తెలంగాణలో, ఎన్ని ఒక 8-10 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, 8-10 సీట్స్. సో లాస్ట్ టైం మనం ప్రిడిక్ట్ చేసింది ఎంత, ఒక 300 సీట్స్ మనం ప్రిడిక్ట్ చేసాం. దాని ప్రకారం నేను ఎంత ఒక -5 మార్క్స్ తగ్గే అవకాశం ఉందని చెప్పాను. బట్ 800 సీట్స్ ప్రకారం ఎన్ని తగ్గే ఉంది ఛాన్స్ ఉంది సార్ అంటే డెఫినెట్లీ ఒక -10 to ఒక -15 స్కోర్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ చాలా ఉందండి. నీట్ 2025 కంటే కూడా ఈ రీనీట్ 2026 కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గబోతుంది. ఐ నాట్ థాట్, ఎందుకంటే నీట్ 2025 పేపర్ హార్డ్ వచ్చింది, అదే కట్ ఆఫ్ తగ్గుతుందని నేను అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈ సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మా అంచనాలని మార్చేసాయండి. ఖచ్చితంగా నీట్ 2025 కంటే ఈసారి కట్ ఆఫ్ అనేది తగ్గబోతుంది. చాలా స్టూడెంట్స్కి సీట్ రాబోతుంది, చాలా మంది డాక్టర్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 8-10 స్టూడెంట్స్కి సీట్ రాబోతుందని అర్థం, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు కట్ ఆఫ్ చూద్దాం. సో ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం మనం ఎంత ప్రిడిక్ట్ చేసామంటే ఒక 425 to 435 అనేది ప్రిడిక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ టైం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నో వాట్ ఐమ్ సేయింగ్ మీన్స్ ఈసారి మరి సార్ మీరు చెప్పారు కదా ఒక 10 to 15 తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి ఎంత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక 10 to 15 సార్ అంటే ఇప్పుడు మనం 10 అనుకుందాం, 15 అనబద్దు, 15 ఇస్ బ్రాడ్ నెంబర్ కదా, మరీ తక్కువ ప్రిడిక్ట్ చేయబోదు. మనం ఒక నెంబర్ ఒక 5 ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే 5 ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మరీ తక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూజువల్గా చేంజెస్ అయితే అనమాట, మనం చెప్పలేమన్నమాట. అంటే సడన్గా కాంపిటీషన్ పెరగవచ్చు, సడన్గా స్కోర్ ఇంక్రీజ్ అవ్వచ్చు అలా అనమాట. ఒక 10 డిక్రీస్ చేసుకుందాం, 425 నుంచి 10 తీసేసి ఎట్లా వస్తుంది, ఇక్కడ ఒక 415 వస్తుంది, ఇక్కడ ఒక 425 వస్తుంది. సో ఇదన్నమాట. నౌ దిస్ ఇస్ ద కట్ ఆఫ్ యువర్ ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 415 to 425 ఉండే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో లైక్ 410 to 420 కూడా వేసుకోవచ్చు మీరు, 410 to 420 ఆల్సో యూ మే గెట్. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి హౌ మచ్ విల్ బి కట్ ఆఫ్ మీన్స్ ఈడబ్ల్యూఎస్కి మనం లాస్ట్ వీడియోలో ప్రిడిక్ట్ చేసింది ఇట్స్ అరౌండ్ 430 to 440 వీ హావ్ బీన్ ప్రిడిక్టెడ్. బట్ ఈసారి 10 to 15 ఇంకా తగ్గబోతుంది. దట్స్ వై ఇప్పుడు ఇది ఎంత అవుతుందంటే 420 to 430 అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద ఫర్ ఈడబ్ల్యూఎస్కి 420 to 430 అనమాట. సో ఇన్ డీటెయిల్గా ఇంకా మంచిగా రాయాలంటే సో లెట్ మీ టెల్ యూ. సో ఫర్ ఓపెన్ కేటగిరీ ఐమ్ రైటింగ్ ఫర్ ఓపెన్ ఎంత ఉండొచ్చు అంటే మనకు ఒక 415 to ఒక 420 ఉండొచ్చు ఓపెన్. ఈడబ్ల్యూఎస్కి ఎంత ఉండొచ్చు అండి, సో ఇట్స్ అరౌండ్ 415 to 420 ఇది ఉండొచ్చు అనమాట. సేమ్ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్. నెక్స్ట్ బీసీఏ ఇది ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు అబౌట్ 350 to 360. నెక్స్ట్ బీసీబీ ఈజ్ అరౌండ్ 400 to ఒక 410 ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బీసీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒక 450 to 460 ఉండే ఛాన్స్ ఉంది. బీసీడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఒక 410 to 420 ఉండే ఛాన్స్ ఉందన్నమాట బీసీడీ వాళ్ళకు. అండ్ ఫర్ బీసీఈ కేటగిరీ దేర్ ఇస్ ఛాన్సెస్ అరౌండ్ 405 to 415. Then for SC1 I said you already they need to qualify, just qualify అయితే చాలు. దెన్ ఫర్ SC2 ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత ఉంటుందంటే ఒక 370 to 380 ఉండే ఛాన్స్ ఉంది. ఫర్ SC3 రైట్, SC3 వాళ్ళకు SC2 వాళ్ళకు ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. SC3 వాళ్ళకు కూడా సేమ్ 370 to 380 ఉండే ఛాన్స్ ఉంది. ఫర్ ST వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక 370 to 380 ఉండే ఛాన్స్ ఉంది అనమాట. దిస్ ఈస్ ద కట్ ఆఫ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ నీడ్ టు సే దట్ ఈస్ దీంట్లో ఇంకా -5 యాడ్ చేసుకోండి. యూ జస్ట్ యాడ్ -5 ఆల్సో. మీరు చూసుకున్న తర్వాత యూ జస్ట్ యాడ్ -5. వై బికాస్ ఇన్ని సీట్స్ ఇంక్రీస్, ఎందుకంటే తెలంగాణ మనకు 8-10 సీట్స్ ఇంక్రీస్ అయ్యాయి. సో దట్ డెఫినెట్లీ విల్ డిక్రీస్ ద కట్ ఆఫ్. ఇది మనకు తెలంగాణ వాళ్ళకు. సో ఇఫ్ ఐ టాక్ ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా కట్ ఆఫ్ చెప్పడం జరిగింది. వీ హ్యావ్ SVU రీజియన్ అండ్ OU రీజియన్. ఫస్ట్ విల్ టాక్ SVU రీజియన్ రీజియన్లో ఎంత ఉంది, దెన్ ఆంధ్రప్రదేశ్ OU రీజియన్లో ఎంత ఉంది. లెట్స్ వి టాక్ వన్స్ అగైన్. వీ హ్యావ్ SVU అండ్ AU రీజియన్. ఇది ఒకసారి మీరు తెలంగాణ వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్. ఎందుకంటే ఇట్స్ బెటర్ యూ టేక్ ద స్క్రీన్ షాట్ ఉంచుకొని మీరు ఒకసారి మీ అఫీషియల్ ఆల్రెడీ OMR కూడా రావడం జరిగింది కదా, OMRతో దీన్ని కంపేర్ చేసుకుంటే మీకు కూడా ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎంత ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐమ్ గోయింగ్ టు సే దట్ ఈస్ ఒక -5 మార్క్స్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఒక -5 మార్క్స్ తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం లెట్స్ టాక్ అబౌట్ ద ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్. ఫస్ట్ మనం ఓపెన్ మాట్లాడుతాం. ఓపెన్లో ఎంత ఉండే ఛాన్స్ ఉంది. నేను లాస్ట్ వీడియో ఏమన్నా అంటే 500 to 510 ఉండే ఛాన్సెస్ ఉన్నాయని నేను చెప్పాను. ఈసారి నేను అంటున్నాను ఒక 490 to 500 ఉంది. ఒక 10 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, ఒక 10 మార్క్స్ తగ్గే అవకాశం ఉన్నాయి. సో ఫర్ BCA మనం హోల్ థింగ్ ఒకటి దగ్గర మాట్లాడదాం. ఒక్క నిమిషం సారీ. సో ఆంధ్రప్రదేశ్, టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్. ఆంధ్రప్రదేశ్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ AU రీజన్ కట్ ఆఫ్. సో ఏయూలో నేను ఓపెన్ ఫస్ట్ లాస్ట్ టైం ఎంత ప్రిడిక్ట్ చేసాను అంటే లాస్ట్ వీడియోలో వీ హావ్ ప్రిడిక్టెడ్ అరౌండ్ 500 to 510. కానీ ఈసారి మనం ప్రిడిక్ట్ చేసేసి 490 to 500. ఈ స్కోర్లో మీరు వస్తే యూఆర్ ఇన్ సేఫ్ జోన్. నెక్స్ట్ BCAకి ఎంత ఉండొచ్చు. BCA ఇట్స్ అరౌండ్ 385 సారీ వీళ్ళకి ఎంత ఉండే ఛాన్స్ ఉందంటే అరౌండ్ 370 సారీ 375 కాదండి 475 ఐఎమ్ సారీ. సో ఒక 465 to 475 ఉండే ఛాన్సెస్ వీళ్ళకు చాలా వరకు ఉన్నాయి ఎవరికి BCA వాళ్ళకు. సో BCB వాళ్ళకు చూసినట్టయితే వీళ్ళకి ఒక 450 to 460 ఉండే ఛాన్స్ ఉంది BCB వాళ్ళకు. BCC వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫర్ AU రీజన్ ఐమ్ సీయింగ్ ఫర్ AU. సో BCC వీళ్ళకి ఉన్నారో వీళ్ళకి ఒక 465 to 475 ఉండే ఛాన్స్ ఉంది. ఫర్ BCD స్టూడెంట్స్ హు ఆర్ దేర్ ఫ్రమ్ AU రీజన్ వీళ్ళకి ఒక 485 to 495 ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ BCE వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత ఉండొచ్చు సార్ అంటే వీళ్ళకి ఒక 410 to 420 ఉండే ఛాన్స్ ఉంది. SC1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్వాలిఫై అయితే చాలు. నేను ప్రతి వీడియో చెప్పాను క్వాలిఫై అయితే చాలు. SC1 వాళ్ళు మీరు
కనీసం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉందన్నమాట. సో SC2 వాళ్ళు అవుతున్నారు, వీళ్ళకి ఒక 410 to 420 ఉండే ఛాన్స్ ఉంది. SC3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత ఉంటుంది సార్ అంటే ఒక 430 to ఒక 440 ఉండొచ్చండి. ST విద్యార్థులు అవుతున్నారు వీళ్ళకి వచ్చేసి ఒక 385 to ఒక 395 ఉండే ఛాన్స్ ఉంది. 385 to 395 ఉండే ఛాన్సెస్ అని కనిపిస్తుంది అనమాట. దిస్ ఈస్ ఫర్ AU రీజియన్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ దీంట్లో -5 చేసుకోండి. -5 or 10, ఐఎమ్ సేయింగ్ -5 or 10 ఇంకా తగ్గొచ్చు, ఎందుకంటే ఒక్కసారి మాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా ప్రిడిక్టబుల్ కట్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేసుకోండి, -5 చేసుకోండి. బెటర్ అయితే -5 టు డూ -5 చేసుకున్న తర్వాత మీరు మీ కట్ ఆఫ్ని చూడండి ఎంత ఉంది సార్. మీ ఆల్రెడీ OMR షీట్ వచ్చేసింది, రెస్పాన్స్ షీట్ కూడా రావడం జరిగింది. దట్స్ వై మీరు ఒకసారి దాన్ని చూసుకోండి. నౌ ఆంధ్రప్రదేశ్ మనం SVU రీజియన్ చూద్దాం. SVU రీజియన్లో ఎట్లుంది కట్ ఆఫ్ అని చూద్దాం. మరి SVU సో ఓపెన్ వీళ్ళకి ఎంత ఉండొచ్చు, ఓపెన్ ఫర్ దీస్ పీపుల్ వీ హ్యావ్ అరౌండ్ 480 to 490. ఫర్ BCA ఎంత ఉండొచ్చు సార్ అంటే ఒక 445 to ఒక 455 ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఫర్ BCB స్టూడెంట్స్, ఫర్ BCB ఐఎమ్ సెయింగ్ 450 to ఒక 460 ఉండొచ్చు. ఫర్ BCC దిస్ ఛాన్సెస్ అరౌండ్ ఒక 430 to 440 ఉండే ఛాన్స్ ఉంది. ఫర్ BCD స్టూడెంట్స్ హౌ మచ్ ఉండొచ్చు సార్ అంటే ఒక 445 to ఒక 455 ఉండే ఛాన్స్ ఉంది. ఫర్ BCE స్టూడెంట్స్ అరౌండ్ 450 to 460 ఉండే ఛాన్స్ ఉంది. SC1 వాళ్ళు అగైన్ మీరు క్వాలిఫై అయితే చాలని చూసుకోండి. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ క్వాలిఫైడ్ మోర్ దెన్ ఇనఫ్. ఫర్ SC2 గైస్ హూ ఆర్ దేర్ వీళ్ళకి ఎంత ఉండొచ్చు అంటే వీళ్ళకి ఒక 410 to ఒక 420 ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకు SC3 వాళ్ళు ఎవరుతున్నారో SC3 వాళ్ళు వీళ్ళకి ఎంత ఉండే ఛాన్స్ ఉంది సార్ అంటే వీళ్ళకి వచ్చేసి ఒక 420 to ఒక 430 ఉండే ఛాన్స్ ఉంది. దెన్ ST వాళ్ళకి ఎంత ఉండే ఛాన్స్ ఉందంటే వీళ్ళకి వచ్చేసి ఒక 380 to 390 ఛాన్స్ ఉందన్నమాట. అండ్ మళ్ళీ EWS మైనార్టీ చెప్పలేదు కదా, సో మైనార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మైనార్టీ స్టూడెంట్స్ వీళ్ళకి ఎంత ఉండొచ్చు సార్ అంటే ఇన్ కేస్ ఆఫ్ SVU రీజియన్ సో వీళ్ళకి వచ్చేసి ఒక మనకు మైనార్టీ స్టూడెంట్స్ ఒక 440 to 450 ఉండే ఛాన్స్ ఉందండి. 440 to 450. అండ్ ఫర్ EWS స్టూడెంట్స్ హూ ఆర్ సీయింగ్ EWS స్టూడెంట్స్కి ఒక 475 to 485 ఉండే ఛాన్స్ ఉంది. 475 to 485 ఇదన్నమాట ఫర్ SVU రీజియన్. నేను AU రీజియన్ కూడా చెప్పలేదు, ఎవరైతే చూస్తున్నారో ఫర్ మైనార్టీ స్టూడెంట్స్ ఎంత ఉండొచ్చు సార్ కట్ ఆఫ్ అంటే ఒక 390 to 400 ఉండొచ్చు అండి. 390 to 400. ఫర్ అగైన్ ఫర్ EWS స్టూడెంట్స్ ఎంత ఉండొచ్చు సార్ అంటే వీళ్ళకి ఒక 490 to 500 ఉండే ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద టెంటేటివ్ కట్ ఆఫ్స్. సో ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ అని చెప్పొచ్చు, ఇంకా మంచిగా చెప్పాలంటే ఇంకా ఎగ్జాక్ట్ కట్ ఆఫ్స్ అని కూడా చెప్పొచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక -5 యాడ్ చేసుకుంటే వెళ్ళండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టోటల్ మనకు 375 సీట్స్ ఎన్క్లేస్ ఉన్నాయి. దీంట్లో మంచిగా చెప్పాలంటే 225 సీట్స్ అని గవర్నమెంట్ సీట్స్ ఉండడమే చాలా పెద్ద విషయం ఇది, ఎందుకంటే అంతమందికి కొత్తగా MBBS సీట్స్ రాబోతుంది. సో కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఒక 15 to 10 మార్క్స్ నేను చెప్తున్నాను, దీంట్లో 5 మార్క్స్ తగ్గించుకోండి, 10 మార్క్స్ అని తగ్గించుకోండి. నేను మోస్ట్లీ చెప్తున్నా 5 మార్క్స్ తగ్గించండి, ఎందుకంటే మేము ఆల్రెడీ 10 మార్క్స్ తగ్గించి కట్ ఆఫ్ చేసాము. ఇంకో 5 మార్క్స్ తగ్గించండి మీరు. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి రిజల్ట్స్ వచ్చేస్తే మనకు ఇంకా అద్భుతంగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో ఇది తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో చూసుకోండి, ఇది తెలంగాణ వాళ్ళది. దిస్ ఈస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అండ్ దిస్ ఈస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ SVU, దిస్ ఇస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ AU అండ్ దిస్ ఇస్ ఫర్ తెలంగాణ. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, మీరు రీనీట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డోంట్ సీ OMR గురించి నేను చెప్పడం జరిగింది, OMR డౌన్లోడ్ గురించి. సో ఒక్కసారి మీరు మీ అఫీషియల్ అంటే మీరు ఏదైతే రీనీట్ 2026 ఎగ్జామ్ హాల్లో రాసారో అది మాత్రం డౌన్లోడ్ చేసుకోకండి. చేసినా కూడా అది కూడా చేసుకొని దాంతోపాటు రికార్డెడ్ షీట్ రెస్పాన్స్ షీట్ అని ఒకటి ఉంటుందండి, రెస్పాన్స్ షీట్ అది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మాత్రమే మీరు చూడాల్సి ఉంటుంది. మీరు మీ అఫీషియల్ ఏదైతే మీరు బబుల్ చేశారు ఎగ్జామ్ హాల్లో దాన్ని చూసుకొని నేను మార్క్స్ ప్రిడిక్ట్ చేసుకుంటా సార్ అంటే ఖచ్చితంగా మీకు ఫాల్స్ మార్క్స్ వస్తాయి. దీన్ని చూడండి, ఎందుకంటే మీరు బబులింగ్ మిస్టేక్ కొన్ని చేసినా కూడా బబుల్ అవుట్కి పోయినా కూడా ఏదైతే మీరు లేబుల్ చేసినది బబుల్ చేసినది అది కన్సిడర్ చేయకుండా వీళ్ళు రికార్డెడ్ రెస్పాన్స్ ఇస్తారు. సో అది చూసుకోండి. ఇదని మాత్రం కట్ ఆఫ్ అండ్ ఎక్కడ ఇంక్రీజ్ అయ్యా ఎక్కడ డిక్రీజ్ అయ్యా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో ప్లీజ్ నోట్ దట్ దిస్ కట్ ఆఫ్. అండ్ ఒక్కసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ కట్ ఆఫ్ చేస్తాము, అప్పుడు మీకు ఇంకా అక్యురేట్గా కట్ ఆఫ్ వస్తుంది. నేను కాలేజ్ వైస్ కట్ ఆఫ్ కూడా అప్పుడు చేస్తాను విత్ ఎగ్జాక్ట్ రౌండ్ 1 ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, రౌండ్ 2 ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, రౌండ్ 3 ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ప్రతిదీ చెప్తాను. సో ఇదంతా కాస్త కన్ఫ్యూజ్గా ఉంది అని చెప్తే మీరు జస్ట్ జాయిన్ ద మెంటర్షిప్ అండ్ రివీల్ ద నెంబర్ దట్ ఇస్ 9392286593. మీరు మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వచ్చు. మా దగ్గర ప్రతి గైడెన్స్ ఇస్తాము. లాస్ట్ ఇయర్ కూడా ఎంతో స్టూడెంట్స్కి మా యొక్క మెంటర్షిప్ నుంచి రావడం జరిగింది. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ మెసేజ్ దిస్ నెంబర్. ఇస్ పేడ్ మాత్రమే, మళ్ళీ చెప్తాను నేను పేడ్ మాత్రమే. సార్ నాకు డౌట్ ఉంది నేను మెసేజ్ చేసినట్టు డోంట్, మీరు కామెంట్ సెక్షన్లో చేయండి, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. బట్ డోంట్ మెసేజ్ ఇన్ వాట్సాప్. నాకు డౌట్ ఉంది సార్ మీ పేడ్ మెంటర్షిప్, యూ ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెంటర్షిప్, యూ జస్ట్ మెసేజెస్ దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఆఫ్ ఫర్దర్ డీటెయిల్స్ అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ నెక్స్ట్ వీడియో విల్ రిలేట్ అనదర్ థింగ్. అండ్ అప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ ఆన్ చేస్తే మేము ఏదైతే వీడియోస్ చేసినామో మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. యూ కెన్ సీ, యూ విల్ గెట్ వన్ క్లారిటీ అండ్ షేర్ టు ద రీనీట్ 2026 aspirant. థ్యాంక్ యూ వెరీ మచ్.